తిరుపతి రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేశారు. భూమన రాజకీయ జీవితం భూ కబ్జాలతోనే ప్రారంభమైందని, తిరుచానూరు, మంగళం ప్రాంతాల్లో ప్రభుత్వ ఇనాం భూములు, మంతపైరు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, 2024 ఎన్నికల అఫిడవిట్లో కొనుగోలు చేసిన భూముల వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పదే పదే విమర్శలు చేయడం మానుకోవాలని భూమనకు సూచించారు. నమో వెంకటేశాయ. ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. అయ్యా కరుణాకర్ రెడ్డి, నీ బతుకు స్టార్ట్ అయిందే కబ్జాతో, నీ ఇంటితో. గతంలో నేను చెప్పాను, కబ్జా చేసి ఇల్లు కట్టుకొని పేదవాళ్ళ దగ్గర లాక్కున్నాడని ఆ భూమిని. ఇప్పుడు గతంలో ప్రెస్ మీట్లో చెప్పిన విధంగానే 9 ఎకరాలు స్వర్ణముఖి నది ఒడ్డున కబ్జా అయిందని చెప్పాం. అది నిన్న విజిలెన్స్ ఎంక్వైరీలో బట్టబయలయ్యి రెవెన్యూ అధికారులు వచ్చి ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? కోట గోడలు లాంటి గోడలు కట్టేసి స్వర్ణముఖి నదిని సైతం పూర్తి చేసి మొత్తం 9 ఎకరాలు ఆక్రమించుకుంటావా? మళ్ళీ అది మాదే అని ఈరోజు ఇంకో మీడియాతో చెప్తున్నావా? అది నీదే అయితే ఈరోజు అతను ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ 24 ఎకరాలు మాది అంట అన్నాడు. ఓకే, 24 ఎకరాలు మీదే. ఎన్నికల అఫిడవిట్ 2024ది మొన్న నిలబడ్డాడు. ఇద్దరు, ఒకతను డమ్మీ వేశాడు, ఒకతను కంటెస్ట్ చేశాడు, అతను విత్డ్రా చేసుకున్నాడు. 2 అఫిడవిట్లు ఉన్నాయి ఇక్కడ. గడ్డి పేదలకి గడ్డి పెంచుకోవడానికి, దాంట్లో ఎనువులు మేపుకోవడానికి ఇస్తారు దాని ప్రభుత్వ భూమి. దాన్ని ఆక్రమించుకున్నావు. అది నాది కాదంట అన్నాడు ఈరోజు. తీరా వచ్చేసరికి నాది కాదు, ఎవరో ఎస్సీ మీద ఉంది అని. ఆ ఎస్సీ ఎవరు? ఆ పక్కనే మాది ఉంది 1.5 ఎకరా అంట. ఆ ఎస్సీ ఎవరు? నీ బినామీ. నీ బినామీని పెట్టి ఆక్రమించుకొని మళ్ళీ దాని పక్కన అంతా ఆక్రమించుకొని దానికి రోడ్లు ఎందుకు వేసావు? 3 పక్కల రోడ్లు ఆ భూమికి అవసరం ఉన్నా లేదా? అక్కడ అవసరమే లేదే, ఏమీ లేదే పొలాలు. దానికి 3 రోడ్లు వేసావు. ఈరోజు వెళ్ళి 100 మందిని తీసుకొని పోయి అధికారుల మీద దౌర్జన్యం, నీ ఎంత చూస్తానో, నీకు అది చూస్తానో, పోలీసు వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యం. ఏం చూస్తావు దౌర్జన్యం? అంటే నీ గోడ కొడతా అంటే మాత్రం అంత బాధగా ఉంది నీకు? నీ 5 ఏళ్లలో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడండి నీ ధనదాహానికి? టీడీఆర్ బాండ్లో ధనదాహంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేస్తారు? రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి డబ్బు సంపాదన ధ్యేయంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడు? ఎంతమంది కడుపు మంట? ఈరోజు నీ గోడ కొడితేనే నువ్వు అల్లాడిపోతున్నావే. నీ ఎంత చూస్తాను, మీ ఖర్చు చూస్తాను, వచ్చేది మేమే. ఎక్కడికి వచ్చేది నువ్వు? ఎలక్షన్స్లో నామినేషన్లు వేయకుండా ఎంతమందిని నాశనం చేశారు? మళ్ళీ సిగ్గు లేకుండా నేను శుద్ధపూసని, నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటా. మాట్లాడితే కొండ మీదకి వెళ్ళి రాజకీయం చేస్తానంట. దేవుని తీసుకొని వచ్చి రాజకీయాల్లో వాడుకుంటావు. ఏమన్నా సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఆయన జోలికి పోవద్దని పదే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అదే స్క్రిప్ట్ నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన స్క్రిప్టే, దేవుడి స్క్రిప్టే. ఇంకా ఇక్కడ తాగిపోలా. ఇది స్టార్ట్ అయ్యింది, అంతం కాదు, ఆరంభమే. ఇంకా నీ మీద చాలా ఉన్నాయి. నీ టీడీఆర్లో కుంభకోణం కానీ, నువ్వు రోడ్ల పక్కన ఆక్రమించుకున్న భూములు కానీ, పేదల దగ్గర లాక్కున్న భూములు కానీ, ప్రతి ఒక్కటి నీ చేత కక్కిస్తాం మేము. ప్రతి ఒక్కటి కక్కిస్తాం. దేవుడు లాంటి బీఆర్ నాయుడు గారిని పాపం అవమానించాలని ఎంతమందిని పంపించారు? దేవుడు లాంటి బీఆర్ నాయుడిని అవమానించాలని ఎంతమందిని, ఆడవాళ్ళని, నీ కుక్కల్ని, వైసీపీ ఆ పేటీఎం కుక్కల్ని, గంజాయి బ్యాచ్లను అంతా పంపిస్తే ఆ రోజు దేవుడే మమ్మల్ని అక్కడ పంపించాడు, అడ్డుకున్నాడు. ఆయన పెట్టిన బాధే నీకు ఈరోజు. నిన్నటి రోజున అదేదో విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరో చోరీ చేస్తే దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటాడు. మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. ఇక్కడి నుంచి అదే వెంకటేశ్వర స్వామి నీకు చూపిస్తాడు, ఖచ్చితంగా నీకు సినిమా చూపిస్తాడు. రాబోయే రోజుల్లో ఇది ఆరంభమే. టీడీఆర్ బాండ్ల కుంభకోణం కానీ, నెక్స్ట్ నువ్వు పేదల దగ్గర లాక్కున్న భూములు కానీ,
నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావు, ఏ కుంభకోణాలు ప్రతి రూపాయి నీ చేత కక్కించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చి బయటకు వచ్చి తిరుపతి ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పండి. చెబితే ఏదన్నా కొంచెమన్నా చేరదీస్తారు, ఆదరిస్తారేమో. లేదంటే మాత్రం మిమ్మల్ని తిరుపతి ప్రజలు ఎక్కువసారా క్షమించరు. పోయినసారి 62,000తో ఓడిపోయారు, ఈసారి 1,00,000 ఓట్లతో ఓడిపోతారు మీరు. కాబట్టి దయ ఉంచి చెప్తాన్నా, ఈ డ్రామాలు మానుకొని ఉన్నదేదన్నా ఉంటే తీసుకొచ్చి బయటికి పెట్టేసి ప్రభుత్వానికి అప్పగిచ్చేయండి భూములు. ఎవరి దగ్గర తీసుకున్న ఏదన్నా ఉంటే కూడా తిరిగి ఇచ్చేసేయండి. ఏదైనా పుణ్యమన్నా కొంచెమన్నా చేసిన పాపంలో కొంచెమన్నా పుణ్యం వస్తుంది. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. తప్పు చేస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై హింద్. నిరూపించండి. మరి 19 నుంచి 20 దాకా మీరే ఉన్నారు కదా, నిరూపించండి. నిరూపించరండి. పదండి, ఇడుపులపాయకి పోదాం. అసెంబ్లీలో తీర్మానం చేస్తారు కదా అప్పగించమని చెప్పి, ఇడుపులపాయది. దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు భ్రమలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద వీళ్ళని పట్టించుకునే స్థాయిలో ఎవరు లేరు. తిరుపతిలో ఏ మూల ఏ చిన్న కుక్క పిల్ల కూడా వాళ్ళని పట్టించుకోవడంలా, కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుంది. గుడ్ జోక్ అండి. థ్యాంక్ యూ.